హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ 26th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ లేడీ పోలీస్ ఉంటుంది కదా, వెన్నీఫాన్కి హెల్ప్ చేసిన ఆమె, తను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇంకా పోలీస్ చెప్తుంది వాళ్ళ కూతురికి, తిను ఇప్పటి నుంచి నీకు కొత్త ఫ్రెండ్, మనతో కొన్ని డేస్ ఉంటుంది ఇక్కడ అని చెప్తుంది. తను వెన్నీఫాన్ హక్ చేసుకొని వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్పేసి అని అంటది. ఇంకా నీకు ఒక సీక్రెట్ రూమ్ చూపిస్తుందా అని చెప్పేసి అని లోపలికి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇదిగో ఇదే మన సీక్రెట్ రూమ్, ఇక్కడ మనం సీక్రెట్గా గాసిప్స్ చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, మనకు నచ్చింది చేసుకోవచ్చు. నీకు ఇక్కడ ఎలా అనిపించింది, నచ్చిందా అనేసి అని అడుగుతుంది. ఇంక ఇక్కడ సిస్టమ్ కూడా ఉంది, నీకు నచ్చింది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మమ్మీ రూమ్, ఇది వచ్చేసి ఇంకా మన బెడ్రూమ్. మన రూమ్ వింటర్లో వామ్గా, సమ్మర్లో కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేసి అని అంటది. మనకి నచ్చినట్టు ఉండొచ్చు. ఈ ఆర్ట్ పీస్ చూసినావా, దట్ బోన్ స్పిరిట్ ఫ్రమ్ ఫ్యాంటసీ వెస్ట్వర్డ్ జర్నీ. ఇది నువ్వు తనకన్నా ఇంకా అందంగా ఉన్నావు అసలు, అయినా నీ కళ్ళకి ఏమైంది అనేసి అని అడుగుతుంది. అందులో వాళ్ళ మమ్మీ తినడానికి రండి అని చెప్పేసి అని పిలుస్తుంది. ఇంకా వాళ్ళ కూతురేమో ఏంటి వెన్నీఫాన్ వచ్చిందన్నా, ఇన్ని వంటలు చేసినా నా కోసం అయితే చెయ్యవని అంటది. ఓ అయితే నువ్వు రోజు ఏం తినట్లేదా అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళ కూతురు, నా పేరైతే చెంగ్సీ, కొంచెం పాత పేరే కానీ బాగుంటుంది, చాలాసార్లు చేంజ్ చేసుకుందామని అనుకున్నాను, కానీ మా మమ్మీ అయితే ఒప్పుకోలేదు అనేసి అని అంటది. నీలాగా మా ఇంటికి చాలా మంది వచ్చిర్రు, వాళ్ళు ఫస్ట్లో హ్యాపీగా లేకున్నా మా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుండే. ఇంకా ఇఫాన్, నువ్వు ఇప్పటి నుంచి నన్ను గుడ్డిగా ట్రస్ట్ చేయొచ్చు, నువ్వు నాతో ఉన్నంత వరకు నేను నిన్ను హ్యాపీగా సంతోషంగా చూసుకుంటా. ఇంకా వాళ్ళ మమ్మీ చాలు తిను, ఇంకా ఎంతసేపు మాట్లాడతావు అని అంటది. ఇంకా తను నాకు పని ఉంది, నేను లోపలికి వెళ్తా అని చెప్పేసి అని వెళ్తుంది. ఇఫాన్ నువ్వు బాగా తిను అని చెప్పేసి అని లోపలికి వెళ్తుంది అనమాట. ఇంకా తను ఏదో యూనివర్సిటీది సబ్మిట్ చేసుకుంటది. నేను ఇంకా నా ఐడల్ యూనివర్సిటీకే వెళ్తాను అనేసి అని అంటది. నేను కొంచెంసేపు నీ కంప్యూటర్ యూజ్ చేసుకోవచ్చా అంటే, నీదేంటి నాదేంటి యూజ్ చేసుకో, ఇది ఇద్దరిది అనేసి అని అంటది. ఏమైనా హెల్ప్ కావాలంటే పర్లేదు నేను చేసుకుంటా అని వెన్నీఫాన్ అంటది. ఏం చేస్తా అంటే యూనివర్సిటీ మార్చుకుంటున్నా అంటది. ఎందుకు అంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా అందుకే అంటది. ఇంకెవరు తెలియని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా అందుకే అని అంటది. ఇంక ఈ అమ్మాయి మాత్రం భయపడకు వెన్నీఫాన్, నేను ఉన్నా కదా అంటది. ఫస్ట్ అయితే చేంజ్ చేసుకొని నేను వెళ్తా అని అంటది. ఇంకా ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. సాంగ్యాన అతన్ని కొట్టినప్పుడు దెబ్బలు తాకుతాయి కదా, బ్యాండెడ్ వేసుకుంటాడు అనమాట. అలా స్టాఫ్ వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలంటే ఏమొద్దు అనేసి అని అంటారు. ఇంకా నువ్వు పోలీసులను పిలవాల్సింది కదా, నువ్వు ఎందుకు అతన్ని కొట్టినావు అనేసి అని అంటారు. అతను ఆల్రెడీ బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ స్టాఫ్ బయట మాట్లాడుకుంటా ఉంటారు అనమాట, ఎంత ఘోరంగా ఫైట్ చేసిండు, ఫేస్ పైన అంత పెద్ద కట్టు పడ్డది, ఇంకా హాస్పిటల్కి వెళ్లకుండా అతనే బ్యాండేజ్ చేసుకున్నాడు అని అనుకుంటారు. ఇంకా సాంగ్యాన్ వచ్చేది చూసి ఆపేస్తారు అనమాట. ఇంకా సాంగ్యాన్ని కలవడానికి అని చెప్పేసి సాంగ్యాంగ్ ఉంటాడు కదా వెన్నీఫాన్ ఫ్రెండ్, అతను వస్తాడు. ఏమైంది నీ ఫేస్ కని అంటే, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్తాడు సాంగ్యాన్. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికని అడుగుతాడు. నీకు వెన్నీఫాన్ మధ్యలో ఏం జరిగిందని అడుగుతాడు. నేను కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నా అని సాంగ్యాన్ అంటాడు. నేను తనని 6 months అవుతుంది వెతకబట్టి, తను ఎక్కడుందో నాకు ఇంతవరకు తెలియదు అంటాడు సాంగ్యాన్. ఈ 6 months లో ఒక్కసారి కూడా నేను ఇంకా వెతకలేను అని అయితే అనుకోలే, నేను వెతుకుతూనే ఉన్నా. తను హాంకాంగ్ లో ఉంది అనేసి అని అంటాడు. నీకెలా తెలుసు అనేసి అని అంటాడు. ఇంకా సాంగ్యాంగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాడు, బట్ అనుకోకుండా ఫ్లైట్ లేట్ అవుతుంది అనమాట. ఇంకా సాంగ్యాంగ్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాడు. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, మా ఇద్దరి మధ్యలో అలాంటివి ఏం లేవని సాంగ్యాన్ అంటాడు. నేను ఇంకా వెన్నీఫాన్ తోటి ఈహే యూనివర్సిటీ వెళ్తా అన్న టాపిక్ మీద నువ్వు ఓకే సాంగ్యాన్తో డిస్కస్ చేసేవాడు అంట అని అంటాడు. నేను ఎవరో చెప్పినప్పుడు కూడా నువ్వు పట్టించుకున్నట్టే ఉన్నావు, మళ్ళీ తర్వాత ఎందుకు డిస్కస్ చేసినావు తనతో అని అంటాడు. ఎందుకు వెళ్ళింది ఈహే కానీ జాంగ్యాంగ్ అడుగుతాడు. నాకు తెలియదని అతను అంటాడు. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో ఏదో ఇష్యూ ఉండే, అందుకే తను వెళ్ళిపోయిందని అంటాడు. ఇంకా నాకు తెలుసు వాళ్ళ ఆంటీ ఎప్పుడు వెన్నీఫాన్ ని తిడుతుండే, వాళ్ళ ఆంటీ ఒకతే కదా వాళ్ళ అంకుల్ చేయని ఒక అతను ఉంటుండే, అతను ఇంకా టార్చర్ చేస్తుండే వెన్నీఫాన్ ని, కానీ వెన్నీఫాన్ ఎప్పుడు మాతో షేర్ చేసుకోలేదు ఆ విషయము. క్యూతో ఒకసారి కాల్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అంకుల్ మాటలు వినబడ్డాయంట, చాలా వియర్డ్ గా మాట్లాడిండంట. దాని తర్వాతనే వెన్నీఫాన్ ఎవరికి తెలియకుండా పారిపోయి ఇక్కడ ఈహేలో చదువుకుంది. అసలు నువ్వు వెన్నీఫాన్ ఎక్కడ చూసినావు అని అడుగుతాడు. హాంకాంగ్ లో చూసిన స్టార్ ఫెర్రీ బ్రిడ్జ్ దగ్గర చూసి పిలిచినా కానీ తను రెస్పాండ్ కాకుండా వెళ్ళిపోయింది అక్కడ నుంచి. సాంగ్యాన్ వెంటనే లేచి వెళ్ళిపోతా అని ఇట్లా లేస్తా ఉంటే, నేను తర్వాత చాలా రోజులు వెతికినా కానీ నాకు ఎప్పుడు వెన్నీఫాన్ అయితే కనపడలే అంటాడు. నువ్వు వెతికినంత వరకు ఏమేమి దొరికినా డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వు, నేను చూస్తా అనేసి అని అంటాడు. సరే అని ఇస్తాడు. ఇంకా పట్టుకొని ఇంకా సాంగ్యాంగ్ హాంకాంగ్ వెళ్తాడు. ఇంకా ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే ఇంకా వెళ్ళిపోతాడు. హాంకాంగ్ రీచ్ అవుతాడు. రీచ్ అయిన వెంటనే వెన్నీఫాన్ ఫస్ట్ ఉన్న రూమ్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు అనమాట. ఆమెమో వెన్నీఫాన్ అనే వాళ్ళు ఎవరు రాలేదనేసి అంటారు. సరే అని చెప్పేసి ఫోటో చూపిస్తాడు అనమాట, ఈ అమ్మాయి ఏమన్నా వచ్చిందా అనేసి అని. అంటే ఆమె పేరు అయితే ఇట్లా సర్నేమ్ అయితే వెన్ కాదు సాంగ్యాన్ రాసింది అని చెప్పేసి అని ఆ రిసిప్ట్ చూపిస్తుంది. ఇంకా థ్యాంక్స్ అని చెప్పేసి ఆ రూమ్ ఎలాంటిదా ఎలా ఉందా చూద్దామని చెప్పేసి అని వెళ్ళి చూస్తాడు. ఆమె వచ్చినప్పుడు కూడా చాలా సాడ్ గా ఉండే. ఇంకా ఆమె తినడం కూడా బ్రెడ్ అండ్ వాటర్ తోటే ఉంది ఆ డే అంతా. నాకు అర్థం కాలే ఆమె ఎందుకు అలా ఉంది ఆ రోజు అని చెప్పేసి అని అంటది. అయితే వెన్నీఫాన్ ఫస్ట్ డే ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి అని ఇంకా రూమ్ అంతా అట్లా చూస్తాడు. ఇంకా వెన్నీఫాన్ పనిచేసే రెస్టారెంట్ లోనే సాంగ్యాన్ నూడిల్స్ తింటా ఉంటాడు, కాకపోతే ఒకరినొకరు చూసుకోరు. ఇంకా సుహాన్ చెప్తాడు కదా,
కాల్ చేసి అసలు వెనిఫాన్ ఇంకా హాంకాంగ్ లో ఉందో లేదో కూడా తెలీదు, నువ్వు ఫస్ట్ అయితే నానువుకి వచ్చేసాయి, అంత పెద్ద సిటీలో తనని వెతకడం అంటే చాలా కష్టం, ఇంకా ఆఫీస్ లో నీ ప్రాజెక్ట్ ఒకటి కొత్తది లాంచ్ అవుతుంది, మార్కెటింగ్ టీమ్ అంతా నీకోసం వెయిట్ చేస్తుంది, కెప్టెన్ లేకుండా షిప్ అయితే ముందుకు నడవలేదు కదా అని అంటాడు. ఇంకా అన్నాక సాంగ్యాన్ ఏమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లేసెస్ అన్ని చూస్తూ ఉంటాడు అనమాట. వెనిఫాన్ ఎలా అయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయదా అని చెప్పేసి అన్ని వేస్ చెక్ చేస్తూ ఉంటాడు. బట్ తనకైతే ఇక్కడ వెనిఫాన్ అయితే కనపడదు, అసలు చాలా తిరుగుతాడు కానీ ఎక్కడా కనిపించదు. ఇంకా నాన్వికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్కి అయితే వచ్చినావు కదా అంత గ్లూమీగా ఉండకు అనేసి అని అంటాడు సుహాన్ సాంగ్యాన్ని. నువ్వు ఇప్పుడు అప్సెట్ గా ఉన్నంత మాత్రం వెనిఫాన్ అయితే తిరిగి రాదు కదా అంటాడు. నువ్వు నన్ను అడిగితే ఇప్పుడు వెనిఫాన్ హాంకాంగ్ లో ఉన్నా అయితే చదువుకోవాలి లేకుంటే వర్క్ చేయాలి, ఉట్టిగా అయితే తిరుగుతూ అయితే ఉండదు కదా, అక్కడ డే అండ్ నైట్ అయితే వ్యూస్ చూస్తూ అయితే ఎంజాయ్ చేయదు కదా. అంతలోపు సాంగ్యాంగ్ గుర్తొస్తుంది, మీ గ్రాండ్ పేరెంట్స్ హాంకాంగ్ లో ఉంటుండే కదా అని అంటాడు. వాళ్ళని అడుగుతావా, కొంచెం ఎవరి నుంచి అయినా తెలుసుకుంటారేమో అని చెప్పేసి అని అంటాడు. అంటే దాంట్లో ఏముంది అడుగుతా అనేసి సుహాన్ అంటాడు. ఆయన నాకు ఈసారి వెళ్ళినందుకు వెనిఫాన్ ఉన్న రూమ్ హోటల్ రూమ్ అయితే దొరికింది, ఆ పేరుతో ఎవరైనా కోఇన్సిడెన్స్ కూడా అయి ఉండొచ్చు కదా అని సుహాన్ అంటాడు. అంటే కాదు, ఆ అమ్మాయి సర్ నేమ్ వచ్చేసి సాంగ్ అని రాసింది అన్నది. ఇంకా సాంగ్యాంగ్ సుహాన్ ఇద్దరు కలిసి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇంకా డిస్కస్ చేస్తారనమాట. ఇంకా అమ్మమ్మ మీకు తెలిసిన కొలీగ్స్ అందరిని అడిగిరా, నువ్వు నా కనెక్షన్స్ అంతగానో నమ్ముతున్నావా అనేసి అని అంటది సుహాన్ని. నాకైతే కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫినాన్స్ ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో, వాళ్ళైతే పక్కా తన కోసం వెతుకుతా అనే చెప్పిర్రు, థ్యాంక్ యూ అమ్మమ్మ అనేసి సాంగ్యాన్ అంటాడు. తాతయ్య అంటాడు కదా, మీ ఇద్దరు కలవాలని రాసి పెట్టుంటే ఎలా అయినా కలుస్తారు, ఇప్పుడు సుహాన్ క్యో లాగా నువ్వు అసలు టెన్షన్ పడకనేసి అంటాడు. ట్రస్ట్ మీ ఎలా అయినా కలుస్తారని సుహాన్ కూడా అంటాడు. అప్పుడు విడిపోయారు మళ్ళీ కలిసిరు, అలానే ఈసారి కూడా కలుస్తారు అనేసి అని అంటది. ఇంకా అమ్మమ్మ అంటది కదా, ఇతను అందరిలా కాదు, అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేయలే అని అంటది. అండ్ నువ్వు ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నావా అని అడుగుతుంది. నీ నమ్మకం గట్టిగా ఉందనుకో, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నీకు వస్తుంది, నేను మనుషుల్ని చాలా బాగా చదువుతాను, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, డోంట్ వరీ అని చెప్పేసి అని చెప్తుంది. ఇంకా తాతయ్య తోటి అంతే కదా అని అంటే అవును అనేసి నా తాతయ్య కూడా అంటాడు. ఇంకా వెనిఫాన్ ఏమో ఇక్కడ డాన్స్ స్కూల్లో టీచర్ లాగా జాయిన్ అవుతుంది అనమాట. ఇంకా అతను వచ్చి అడుగుతాడు అనమాట, షూస్ మంచిగా ఫిట్ అయినాయా అని చెప్పేసి అని. ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు చిన్నగా తొంగి చూసుకుంటే ఎవరు ఈమె అనేసి అని అడుగుతారు. అతనేమో ఆగండి మళ్ళీ వచ్చి చెప్తా అని అంటాడు. వీళ్ళందరూ పాత వాళ్ళే, నీకు అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, ఏమన్నా నాతో చెప్పు అనేసి అని అంటాడు. ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి వెనిఫాన్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఏమైనా ఇప్పటి నుంచి కొత్త ఇన్స్ట్రక్టర్ ఇక్కడ, తన పేరు అయితే వెన్, మీరు వెండి అని పిలవచ్చు అనేసి అని అంటాడు. ఇంకా వెనిఫాన్ అక్కడ ఒక అమ్మాయితో మాట్లాడుతుంది, నీకు కదా ఆ రోజు నీ మూమెంట్స్ నేర్పించింది, ఎలా ఉంది మంచిగా చేస్తున్నావు అనేసి అని అడుగుతుంది. చాలా ఇంప్రూవ్ అయినా అనేసి అని అంటే, సరే అయితే నీ డాన్స్ నేను మళ్ళీ చూస్తాను అనేసి అని అంటది. ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరూ వాళ్ళ పేర్లు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అనమాట ఒకరినొకరు. ఇంకా వెనిఫాన్ నేనే ఇప్పటి నుంచి మీకు కొత్త టీచర్, ఇంకా స్టార్ట్ చేద్దామా డాన్స్ అనేసి అని అంటది. ఇంకా క్యో ఏమో ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటది అనమాట. వాళ్ళ మమ్మీ మాత్రం పర్ఫ్యూమ్స్ లోషన్స్ అన్ని తెచ్చిస్తుంది క్యోకి. ఎప్పుడు వెళ్తున్నావు హాంకాంగ్ అనేసి అని అడుగుతుంది. ఎల్లుండి ఈవినింగ్ వెళ్తున్నా అనేసి అని అంటది. ఈ లోషన్స్ అండ్ పర్ఫ్యూమ్ నువ్వు నాకు తెచ్చినవి, నువ్వే తీసుకెళ్ళు అని చెప్పేసి నా బ్యాగ్ లో పెడతాయి, నాకెందుకు ఇస్తున్నావు అనేసి అని అంటే, నువ్వు సుహాన్ తోటే కదా వెళ్ళేది అని వాళ్ళ మమ్మ అడుగుతుంది. అవును అని క్యో అంటది. నువ్వు స్కిన్ చూసుకున్నావా ఈ రోజు అన్న, ఎండకి వానకి అంటూ మొత్తం ఇట్లా డ్రై అయిపోయింది, తొందరగా ఏజ్ అయిపోయినట్టు అయిపోతుంది స్కిన్ అంతా, మంచిగా రెడీ అవ్వు అతనితో బయటికి వెళ్ళినప్పుడు అని అంటది వాళ్ళ మమ్మీ. నువ్వు అలా రెడీ అయితే అతను నీకు ఇంకా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటది. అయినా మేము వెళ్ళేది వెనిఫాన్ని వెతకడానికి, డేట్ కి అయితే కాదు అని అంటది క్యో. అయినా నేను నాలాగే ఉంటా, అదే అతనికి నచ్చుతుంది అని అంటది. క్యో వాళ్ళ మమ్మీకి ఈ రోజు రా, నేనే నీకు స్కిన్ కేర్ చేస్తా అని చెప్పేసి అని ఇంకా స్కిన్ కేర్ అప్లై చేస్తా అనమాట. ఇంకా సుహాన్ గురించి ఏమనుకుంటున్నావు, అతనైతే చాలా మంచోడు, అతనితో ఏ ప్రాబ్లం అయితే లేదు, నన్నైతే చాలా బాగా చూసుకుంటాడు, అతని పాస్ట్ రిలేషన్షిప్స్ కన్నా నన్నైతే బాగా చూసుకోవాలని అనుకుంటున్నా అంతే అని అంటది. దానికి అర్థం ఏంటని వాళ్ళ మమ్మ అడుగుతుంది. నాకు తెలీదు, అది జస్ట్ నాకు ఒక ఫీలింగ్ అంతే అని అంటది. ఇంకా క్యో సుహాన్ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారు. ఇద్దరు కలిసి ఇంకా డిస్కస్ చేస్తారన్నమాట. ఇంకా యూనివర్సిటీలో ఒక అమ్మాయి అయితే వెనిఫాన్ అయితే ఉందంట. ఇంకా జాంగ్యాంగ్ అయితే అక్కడ చూసిండు ఆల్రెడీ హాంకాంగ్ లో. ఇంకా సాంగ్యాంగ్ అయితే వెనిఫాన్ హోటల్ దొరికి, సో చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా, ఇంకా సాంగ్యాన్కి అయితే పక్కా చెప్పట్లే కదా అని సుహాన్ అంటది. లాస్ట్ టైమే వెళ్ళి వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయింది, ఈసారి కనపడితేనే కాల్ చేద్దాం లేకుంటే లేదని చెప్పేసి అని ముందే వీళ్ళిద్దరు వెళ్తా ఉంటారు అనమాట. ఇంకా వెనిఫాన్ కనపడడం మనతో అసలు మాట్లాడదో కూడా తెలియదు, అది సాంగ్యాన్ తట్టుకోలేడు మళ్ళీ. అదైతే నిజమే, వెనిఫాన్ ముందే స్టబన్ లాగా బిహేవ్ చేస్తుంది, తను దొరికినా తనని కన్విన్స్ చేసి నాన్నకి తీసుకురావడం ఇంకా టార్చర్. ఒకవేళ దొరకకపోతే నేనే ఇంకా మేజర్ షేర్ లోడర్ అయితే ఓవర్ టైమ్ లో సాంగ్యాన్ వెనిఫాన్ వెతకచ్చు అని అంటాడు. ఎక్కువ ఆలోచించక పద ఫస్ట్ అయితే మనం వెతుకుదాం అనేసి క్యో అంటది. ఇంకా వీళ్ళు హాంకాంగ్ రీచ్ అయిపోతారు. ఇక్కడ హోటల్ రిజర్వేషన్ ఆల్రెడీ చేసే ఉంటది. 2 rooms ఇయ్యం అని చెప్పేసి అని సుహాన్ అంటాడు. క్యో ఏమో మనం ఆల్రెడీ ఇంతకుముందు బెడ్డే షేర్ చేసుకున్నాం, ఇంకేం భయం అనేసి అని అంటది. ఒక రూమ్ కీస్ ఇచ్చేయండి చాలా అని చెప్తుంది. ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత క్యో సుహాన్ అంటారు, రిసెప్షనిస్ట్ తో చాలా క్లోజ్ గా ఉన్నట్టున్నావు అనేసి అని అంటారు.
అంటే సుహాన్ అలా ఏం లేదు, అమ్మమ్మ తాతయ్యతో వచ్చినప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు మేము ఈ హోటల్లోనే స్టే చేస్తున్నాం. అంటే క్యో ఏమో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళలాగా మాట్లాడినావు అక్కడ, తనేమో నీ ఎక్స్ అని అడుగుతుంది. సుహాన్ అంటాడు కదా, నా రూల్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్స్ అయితే ట్రిప్స్ కి వెళ్ళొద్దని, ట్రావెల్ చేయడం అంటే ఒక డే అంతా ఇద్దరు కలిసి స్పెండ్ చేసినట్టు. ఒకవేళ కనుక హ్యాబిట్స్ కనుక మ్యాచ్ కాలేదు ఇంకా మొత్తం టైం ఆర్గ్యుమెంట్స్ లోనే అయిపోతుంది. ఇంకా ట్రిప్ ఎండ్ అయ్యే వరకు బ్రేకప్ కూడా అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ ఇంకా చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. కానీ నాకు నీతో రావడం అయితే ఎలాంటి ఇష్యూ లేదు, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. అయినా రిలేషన్షిప్ కి అర్థం ఒకరి కోసం ఒకరు మారడం కాదు. నేనైతే చాలా మారినాను ఇంతకు ముందు కన్నా. ఎలా అని క్యో అడిగితే, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను. నేను నీతో ఉన్నంతసేపు ఏదైనా మాట్లాడొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు, ఏడవచ్చు, నవ్వచ్చు. లైఫ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది అనిపిస్తుంది. ఏదైనా చెప్పుకోవచ్చు ఇంకా నీతోటి, ఇంకా ఏదైనా షేర్ చేసుకోవచ్చు నీతోటి. కానీ ఒక్క విషయం ఉంది, అది చాలా కాంప్లికేటెడ్. ఏంటది అనేసి అని క్యో అంటది. నువ్వు ఇప్పుడు నా పక్కన ఉంటే నా బాడీ అంతా ఇలా కాలిపోతున్నట్టు అయిపోతుంది అని అంటాడు. నాకు నేను హగ్ చేసుకొని కిస్ చేసుకోవాలని ఉంది ప్రెసెంట్ అని అంటాడు. కానీ నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అని చెప్తాడు. ఇది ఒకటే చాలా కాంప్లికేటెడ్ అని అంటాడు. ఇంకా క్యో వెళ్ళి సుహానికి కిస్ చేసిస్తుంది. మన ఇద్దరం ఎప్పటికి ఇలానే కలిసి ఉందామని చెప్పేసి అని ఇంకా క్యో అంటది. ఇంకిద్దరు కలిసి అలా కింద కూర్చొని యోగర్ట్ తాగుతా ఉంటారు అనమాట. నీకు నిద్ర రావట్లేదు అంటే నీకు నిద్ర రావట్లేదు అని ఇద్దరు అనుకుంటారు. ఇలానే కూర్చొని మనం సన్ రైజ్ అయ్యే వరకు చూస్తూ ఇక్కడే కూర్చుందామని క్యో అంటది. సరే అయితే ఇంకా సోషల్ మీడియాలో అఫీషియల్ చేసేద్దామా అని అంటాడు. ఓకే అని అంటది. ఇంకా నెక్స్ట్ డే వెనిఫాన్ చదువుతుంది అని డౌట్ వచ్చిన యూనివర్సిటీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఎండగా ఉందనేసి సుహాన్ అంటాడు. క్యో ఏమో అక్కడ వెళ్లే వాళ్ళందరిని అడుగుతుంది అనమాట, వెనిఫాన్ అని ఎవరైనా తెలుసా అని చెప్పి. అక్కడ ఎవరు తెలియదనే చెప్తారు. సుహాన్ కూడా ఇంకా చాలా మందిని అడుగుతాడు, బట్ ఎవరు తెలియదనే చెప్తారు. ఇంకా వెనిఫాన్ ఏమో ఇక్కడ తన స్టూడెంట్స్ కి స్టేజ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటది. 2 weeks లో ఉంది, అందరూ బాగా పర్ఫార్మ్ చేయాలి, ఎవరు నర్వస్ గా ఫీల్ అవ్వకండి, బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అని చెప్తుంది. ఇంకా వెనిఫాన్ వాళ్ళందరికీ డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తా ఉంటది. ఇంకా వెనిఫాన్ అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే వెనిఫాన్ కాలు బాగా నొప్పి అవుతుంటది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, అంత ఓకే నా లెగ్ ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంకా అతను అంటాడు, నీ బదులు నేను చెప్తాలే వాళ్ళకి ఇప్పుడు అని అంటే, వెనిఫాన్ ఏమో లేదు కొంచెం సేపట్లో నేను సెట్ అయిపోతా అని అంటది. ఇంకా వెనిఫాన్ వాళ్ళిద్దరితో కలిసి డిన్నర్ కి వెళ్తుంది అనమాట. అయితే ఇంకో అమ్మాయి ఉంటది కదా, తను అంటది, వేరే వాళ్ళని డిన్నర్ కి పిలవడానికి షై అనిపిస్తే నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తావు కదా అప్పుడు అనేసి అని అంటది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, తిను అనేసి అని అంటాడు. అంతలోపు వెనిఫాన్ అంటది, అసలు నేను మీ ఇద్దరికి ట్రీట్ ఇవ్వాలి, చాలా థ్యాంక్స్, మీరు మళ్ళీ నన్ను డాన్స్ తో కనెక్ట్ చేసారు. అయితే తను అంటది కదా, ఇంకేంటి ఇది మనం సెలబ్రేట్ చేసుకుందాము నువ్వు బ్యాలెట్ లోకి మళ్ళీ వచ్చేసినందుకు. ఇంకా అతను అంటాడు కదా, వెనిఫాన్ లెగ్ ఇంజరీ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు డాన్స్ చేయలేదంట. ఓ నీకు అది కూడా తెలుసా అని అంటది. నువ్వు ఇందాక లేట్ అయినావో అప్పుడు చెప్పింది అని అంటాడు. నేను అంతే ఎన్నిసార్లు కాలు విరగొట్టుకున్నాను అనేసి అని అంటది. లైఫ్ లో దెబ్బలు అనేవి తాకుతూనే ఉంటాయి. కొన్నిసార్లు డాన్స్ చేస్తూ కాలు విరగొట్టుకోవచ్చు, కొన్నిసార్లు హెయిర్ కట్ చేస్తూ కూడా మనకి దెబ్బ తాకచ్చు, ఇంకా నెయిల్స్ కట్ చేసుకుంటున్నా కూడా తప్పుగా వెళ్ళొచ్చు. ఏదేమైనా సరే మళ్ళీ మనం త్వరగా రికవర్ అయిపోవాలి, అలా మనం అన్స్టాపబుల్ అయిపోవాలి అసలు అని అంటాడు. ఇంకా వెళ్తా ఉన్న అబ్బాయి ఉన్నాడు కదా, అతనే బిల్ కడతాడు అనమాట. బయటికి వచ్చిన తర్వాత అమ్మాయి చెప్తారు, సెన్ ఒక పెద్ద ఆప్టిమిస్ట్, అతను న్యూయార్క్ సిటీలో సెకండ్ స్ట్రింగ్ డాన్సర్ గా ఉంటుండే. నాకు ఇంకా గుర్తు, అతను 5 years దాకా చేసిండు అక్కడ. అతనే ఇంకా కొత్తది ఓపెన్ చేద్దామని చూస్తున్నాడు. అతను నెక్స్ట్ మంత్ ప్యారిస్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బట్ అనుకోకుండా అప్పుడైతే కార్ వచ్చి సడన్ గా గుద్దేసింది. అతని లెగ్ బాగా ఇంజురీ అవ్వడంతో చాలా టైం పట్టింది రికవర్ కావడానికి. అతను ఎంత నరకం అనుభవించుంటాడు కదా అని అంటది. అతను మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చినాక కూడా ఏమన్నాడు తెలుసు, ఏదైతే ఏముంది నేనైతే ఇక్కడ ఉన్నా కదా చాలు అని అంటుండే. హాంకాంగ్ లో ఉంటుండే మంచిగా. ఇంకా అతను వచ్చేవరకు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంటి ఏం చెప్తున్నావు నా గురించి, ఏమైనా చెడుగా చెప్తున్నావు అనేసి అని అంటాడు. అని అంటే, అవును నా మంచోడు కాదని చెప్తున్నా అని అంటది. ఇంకా నెక్స్ట్ మంత్ నేను ఇట్లా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నా, దానికి ప్రైజ్ మనీ కూడా ఉందనేసి అని అంటాడు. ఇంకా వెనిఫాన్ అలా ట్యాబ్ పట్టుకొని వస్తా ఉంటది. సుహాన్ చూస్తాడు, చూసి క్యో అదిగో వెనిఫాన్ వెనిఫాన్ అని అరుస్తాడు. అరవంగానే క్యో వెళ్ళి వెంటనే నేను చాలా మిస్ అయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా అని చెప్పి టక్కున హగ్ చేసేసుకుంటది. వెనిఫాన్ షాక్ అవుతుంది, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి, చాలా వెయిట్ తగ్గిపోయినా నువ్వు అని అంటది. వెనిఫాన్ ఏమో అసలు ఎందుకు వచ్చినా అంటే నీ గురించి వచ్చినా అని అంటది. ఈరోజు నైట్ కలుద్దాం, మీ హోటల్లోనా మా హోటల్లోనా అని అడుగుతుంది. అంటే వెనిఫాన్ ఏమో నాకు నైట్ వర్క్ ఉంది, రేపు కలుద్దాం అనేసి అని అంటది. అసలు నేను ఇక్కడ ఉన్నాను మీకు ఎలా తెలుసు అనేసి అని అంటది. అంటే సుహాన్ వల్ల వెతకగలిగినా అని క్యో అంటది. కానీ నేను అసలు చాలా మిస్ అయినా అని చెప్పి ఇంకా వెనిఫాన్ హగ్ చేసేసుకుంటది. ఇంకా వెనిఫాన్ హోటల్కి వెళ్ళిన తర్వాత క్యోకి మెసేజ్ చేస్తుంది, రేపు 1 o'clock ని ఒక హోటల్ బుక్ చేసినా అక్కడికి వెళ్దాం అనేసి అని అంటది. ఇలా అయితే ఏంటి లాస్ట్ లో నన్ను అయితే పట్టుకున్నారు అని అనుకుంటది వెనిఫాన్. ఇంకా వెనిఫాన్ మళ్ళీ తన పాత ఫోన్ ఉంటది కదా, స్విచ్ ఆఫ్ చేస్తుండే, అది ఆన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్ చేసి అందరి మెసేజెస్ చెక్ చేస్తూ ఉంటది. సాంగ్యాన్ ఏం పంపిండా అని చెప్పి అని చూస్తుంది. సాంగ్యాన్ మెసేజ్ చేసి ఉంటాడు, ఆ 6 years ఏమైంది అసలు అని చెప్పి, నీ పాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ చెప్పు అనేసి అని అంటాడు. నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటా ప్లీజ్ నాతో చెప్పు అనేసి అని అంటాడు. ఇంకా అలా చాలా మెసేజెస్ ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళ అంకుల్ చేయి ఉంటాడు కదా, అతను మెసేజ్ చేస్తాడు, ఈ 6 months ఎక్కడ దాచుకున్నావు నువ్వు అసలు అని చెప్పేసి అని అంటాడు. నువ్వు ఎక్కడున్నా నేనైతే నీ దగ్గరికి వస్తా అని అంటాడు. నేనేం నీ గురించి దాచుకోవాల్సిన అవసరం లేదు,
నేను నీకు ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ చెప్తున్నాను, నేను హాంకాంగ్లో ఉన్నాను, చేక్ జింగ్డే, నేను నీకు ఎప్పుడు భయపడను, అది గుర్తుపెట్టుకో అనేసి అని మెసేజ్ చేస్తుంది అతనికి. నువ్వు చేసిన దానికి నీ కర్మ నేను అనుభవించేలాగా చేస్తా అనేసి అని అంటది వెన్నిఫాన్. ఇవన్నీ వాయిస్ నోట్స్ అతనికి పంపించేస్తుంది. నేను ఇలా పారిపోవడం వల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టడమే అవుతుంది అనేసి అని అనుకుంటది వెన్నిఫాన్. ఇంకా క్యో సుహాన్ ఇద్దరు కలిసి నూడిల్స్ తిందామని చెప్పి ఓపెన్ చేసి పెట్టుకుంటారు. ఇంకా సుహాన్ అంటాడు, నేను సాంగ్యాన్కి ప్రామిస్ చేసి వెన్నిఫాన్ని వెతికి పెడతా అని చెప్పి నేను ఇంకా అతనికి మెసేజ్ చేస్తాను అంటాడు. అయితే క్యో అంటే సాంగ్యాన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. తన రీజన్స్ తనకుంటే మనం ఇన్వాల్వ్ అవడం కరెక్ట్ కాదనేసి అంటది క్యో. ఫస్ట్ తనతో మాట్లాడడం, తర్వాత డిసైడ్ అయ్యామని అంటది. అయితే సాంగ్యాన్ పిలిస్తే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా అని సుహాన్ అంటాడు. క్యో ఏమో లేదు, తను ఇంకెవరినైనా బెటర్ గా కలిసి ఉండొచ్చు కదా ఈ టైం గ్యాప్ లో అని అంటే, సుహాన్ ఏమో అసలు అలా ఏం చేయదు వెన్నిఫాన్ అని అంటాడు. వెన్నిఫాన్ వెనకాల చాలా మంది అబ్బాయిలు పడతారు, మేబీ తనకి ఎవరైనా నచ్చుండొచ్చు అని అంటది. సరే ఇంకా నూడిల్స్ తినని చెప్పేసి ఇంకా తింటారు. ఇంకా నెక్స్ట్ డే రెస్టారెంట్ వెళ్తారు. ఇంకా వెన్నిఫాన్ వస్తుందా రాదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ ఇక్కడ లైఫ్ ఎలా ఉంది అని అడిగిన తర్వాత చిన్నగా దాని తర్వాత అడుగుదాము అక్కడ విషయాలు అని అంటారు. ఇంకా మెనూ చూస్తూ ఉంటారు. ఇంతలోపు వెన్నిఫాన్ వస్తుంది. ఇంకా వెన్నిఫాన్ రాగానే చూడు ఏం తింటావో ఆర్డర్ చేద్దామని అంటది క్యో. ఇంకా క్యో అంటే నేను సాంగ్యాన్కి చెప్పనా నువ్వు ఉన్నవని ఇక్కడ అని అంటది. అంటే వెన్నిఫాన్ వద్దు నేనే చెప్తా సాంగ్యాన్కి అని అంటది. ఇంకా క్యో ఏమో పద మనం అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసి వద్దామని అంటది. ఇంతలోపు ఇంకా వెన్నిఫాన్ సాంగ్యాన్కి కాల్ చేస్తుంది అనమాట. ఇంకా సుహాన్ క్యో ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట, ఏం మాట్లాడుకుంటుండొచ్చు వాళ్ళిద్దరు అని. నాకు తెలీదు అని క్యో అంటది. సాంగ్యాన్ నాతో బ్రేకప్ చేసుకొని అని ఉండొచ్చా అని అంటది. అంటే సుహాన్ అలా ఏం లేదు, అమ్మో నిజంగా అలా అంటే అసలు సాంగ్యాన్ బ్యాడ్ టెంపర్ వచ్చేస్తుంది ఇంకా అతనికి. ఇప్పుడు ఉన్నదానికన్నా వద్దు వద్దు ఇంకేం ఆలోచించొద్దు అని అనుకుంటారు. ఇంకా ఇంతటితో 26th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.